మీరు హైదరాబాద్ ఏక్తా పేరుతో కేశవరావు జాదవరావు గారితో చాలా పనిచేశారు. ఎట్లా ఉండేది అప్పుడు పరిస్థితి? నాకు పెద్ద గురువులు అని చెప్తే జాదవ్ ఒకడు. పాత బస్తీలో మొత్తం ఎన్ని స్ట్రీట్స్లో వెళ్ళాను, ఇట్లా నెత్తురు పారుతుంటే దాటుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. వీరికన్నా ముస్లిం క్లయింట్స్ అక్కడ ఏదైనా రిలీఫ్ ఇవ్వాలంటే నన్ను పిలిచేది, నువ్వు నన్ను తీసుకెళ్ళి వాళ్ళు. అప్పుడు పెద్ద స్టాండింగ్ లేదు కానీ నాకు భయం లేదని తీసుకెళ్ళేది వాళ్ళు. ఆ రిలీఫ్ వర్క్లంతా ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత జాదవ్ వల్ల అంటే మీటింగ్స్ యూస్డ్ దెన్ వి ఫౌండ్ సంథింగ్ కాల్డ్ హైదరాబాద్ ఏక్తా. హైదరాబాద్ ఇంట్లో మీటింగ్లు అన్నీ జరిగేది. జాదవ్ వచ్చేది, జీవన్ వచ్చేది, చాలామంది వచ్చేది. అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చి కూర్చునేది. ఇట్లనే డ్రాయింగ్ రూమ్ ఇంతే, ఈ రూమ్లో కూర్చొని అందరి కింద కూర్చొని మాట్లాడేది. ఇక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, రైట్స్ అప్పుడు వెళ్ళేది. కానీ ఒక్కటి చెప్పడం ఏమంటే, ముస్లిం గ్రూప్స్ దగ్గర వెళ్ళి ముస్లిం ఇళ్ళకి వెళ్తే వాళ్ళు చాలా శ్రద్ధగా వీళ్ళు వచ్చారు కదా అని చాలా శ్రద్ధగా చెప్పేది, ఇష్టంగా చెప్పేది. కానీ కొన్ని హిందూ గ్రూప్స్ దగ్గర వెళ్ళి అడిగితే ఏం జరిగింది ఏంటంటే, ఇక్కడ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, అక్కడ వెళ్ళారా అని అడుగుతారు. అంటే ఆ డిస్టింక్షన్ అక్కడ తెలిసింది ఒకసారి. దట్ యూస్ టు మేక్ మీ ఫీల్ అ బిట్ బ్యాడ్, బట్ యూ కాంట్ హెల్ప్ ఇట్. సరే, ఐ యూస్ థింక్ దీస్ ఆర్ ఆల్ గౌడీస్, గౌండోళ్ళు, అందుకని సంథింగ్ యూ గివ్ సమ్ రీజన్ గుడ్. ఇట్స్ బేసికలీ ఐ డోంట్ నో. సో హైదరాబాద్ ఏక్తాలో చాలా యాక్టివ్. జాదవ్ వల్ల ఎలక్షన్స్లో ఎట్లా నిలబడాలని తెలిసేది. నన్ను తీసుకెళ్ళి జాదవ్ వచ్చి నువ్వు ఓల్డ్ సిటీలో మాట్లాడాలా, సరే అని వెళ్తాను. పేవ్మెంట్ మీద ఒక మైక్ నిలబెడతాడు, మాట్లాడు అంటాడు. ఒక్క మనిషి ఒక ఈగ ఉండదు ఎదుట. మాట్లాడు అంటే సరే మాట్లాడేది. తర్వాత నేను జాదవ్ నువ్వు కుర్చీ లేస్తావు, ఒక్క ఈగ రాదు అక్కడ, ఒక్కరు వచ్చి కూర్చో, నువ్వు తప్ప ఎవరు ఉండరు అక్కడ. నన్ను మాట్లాడు అంటావు, ఎందుకు ఇది ఎవరు లేకుండా ఎందుకు మీటింగ్ పెట్టానని పేరు కాదు. ఆయన అన్నాడు, నీకు అర్థం కాదు. అట్లా చాలా నేర్చుకున్నాను జాదవ్ దగ్గర. నీకు అర్థం కాదు, ఓల్డ్ సిటీలో వాళ్ళు ఓపెన్గా వచ్చి మీటింగ్లో కూర్చోరు, కానీ ప్రతి తలుపు వెనుక, ప్రతి కిటికీ వెనుక వింటూనే ఉంటారు. అందుకు నువ్వు మైక్ పెట్టి మాట్లాడితే నీ ప్రతి మాట అందరికి అందుతుంది, కానీ వాళ్ళు ఓపెన్గా వచ్చి కూర్చోరు. దాని తర్వాత ఏంటంటే, జాదవ్ ఇందిరాగాంధీ నామినేషన్ ఫైల్ చేస్తే జాదవ్ పోయి అక్కడ ఒక నామినేషన్ ఫైల్ చేసి వస్తాడు. ఎందుకు కర్మ డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎందుకు ఫైల్ చేస్తావు, నువ్వైతే గెలవవు తెలుసు, ఇందిరాగాంధీ ముందు ఎట్లా తెలుస్తావు, ఎందుకు పెడతావు అంటే. దెన్ అగైన్ హీ టాట్ మీ, హీ ఈజ్ రియలీ మై గురు. హీ సెడ్, నీకు తెలియదు వసంత్, ఇఫ్ యూఆర్ ఎ క్యాండిడేట్ నువ్వు ప్లాట్ఫామ్ పెట్టి మాట్లాడవచ్చు, ఇఫ్ యూఆర్ నాట్ ఎ క్యాండిడేట్ యూ కాంట్ హోల్డ్ ఎ మీటింగ్. దట్ సంథింగ్ ఐ లర్న్ ఫ్రమ్ జాదవ్. సో ఆమె ఎక్కడ మీటింగ్ పెడితే పక్కన ఈయన ఒక డయాస్ చేసుకొని మేమంతా వెళ్ళి మాటలు, నేను, రమ, లలిత, Veena, I don't remember how much Veena came, but all of us would go for these meetings. రాత్రి 7 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వెళ్ళి మీటింగ్స్లో మాట్లాడుకుంటూ అది ఇట్ వాజ్ అ బిగ్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. పాత బస్తీలో పనిచేయడం, కమ్యూనల్ హామీ మీద పనిచేయడము, ఇట్లా డిస్ట్రిక్ట్స్లో అంతా వెళ్ళి మాట్లాడడం, ఏ మీటింగ్లో అంటే అంతే. మా వాళ్ళు కూడా గోపాల్, శశేంద్ర కూడా వచ్చేది. వాళ్ళు అక్కడ ఆడియన్స్లో కూర్చునేవాళ్ళు. వాళ్ళు పోతున్నప్పుడు మనుషులు అనేదంట, వాళ్ళు ఏమన్నా చెప్పని వీళ్ళే నిజం చెప్తున్నారు, ఓటు ఇయ్యరు కానీ నిజం చెప్తున్నారు అన్నమాట. కానీ సో that experience really, Jadhav was mine. Khan and Jadhav were both good friends of mine. They're friends of Kanna, friends of mine, but jointly with me.